ఎస్ ఎస్ ఇటువంటి ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ నేను చేస్తున్నాను. ఇక్కడ మనకు గ్రీన్ లీఫ్, ఆప్టిమమ్ లైట్, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఒక ప్లాంట్కి ఉన్నంత మాత్రాన ఫోటోసింథసిస్ అనేది జరగదు. ఏమేమి ఉండాలంట? గ్రీన్ లీఫ్ ఉండాలా, ఆప్టిమమ్ లైట్ ఉండాలా, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉండాలా, తర్వాత టెంపరేచర్ కూడా ఆప్టిమమ్ ఉన్నప్పుడు మాత్రమే ఫోటోసింథసిస్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. రైట్. సరే, ఈ టాపిక్ లైట్లోకి వస్తే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైట్ క్వాలిటీ, లైట్ ఇంటెన్సిటీ, డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ లైట్ అనేది ఒక లైట్లోనే ఇన్ని భాగాలు ఉన్నాయంట. లైట్ ఇంటెన్సిటీ, లైట్ క్వాలిటీ, డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ లైట్ అనేది 3 భాగాలు ఉన్నాయి. సరే, ఈ లైట్ అనేది ఫోటోసింథసిస్ని అంటే కిరణజన్య సంయోజక క్రియను ఎఫెక్ట్ చేస్తుందంట. ఎట్లాగంటే చూడండి, ఇక్కడ ఇచ్చినాడు లీనియర్ రిలేషన్షిప్ ఉంటుంది. మనకు లైట్ ఇంటెన్సిటీ స్లో ఇంటెన్సిటీతో పెరుగుతూ ఉందనుకో, మనకు రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు దెర్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇంటెన్సిటీ ఇన్సిడెంట్ లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ రేట్. కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ రేట్ అన్నా ఫోటోసింథసిస్ రేట్ అన్నా కూడా ఒకటే అనమాట, రెండు ఒకటే. ఎప్పుడు జరుగుతాయి అంటే లో టెంపరేచర్ దగ్గర, ఓకే, లో లైట్ ఇంటెన్సిటీస్ దగ్గర. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, బాగా క్లియర్గా అబ్జర్వ్, కొంచెం మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పాయింట్ మనకు అంత ఈజీగా అర్థం కాదు. ఎట్ లో లైట్ ఇంటెన్సిటీస్ వద్ద మనకు ఇన్సిడెంట్ లైట్కి కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ రేట్కి ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది అని చెప్పినాడు. రిలేషన్షిప్, లీనియర్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే చిన్నగా పెరుగుతుంటారు అన్నమాట ఇట్లాగా. మరి ఇదేంటంటే ఇక్కడ చూడండి, హై లైట్ ఇంటెన్సిటీస్ దగ్గర గ్రాడ్యువల్గా ఏమైతే రేట్ అనేది ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ కాకుండా అలా ఉండిపోతారు అనమాట. దీన్నే సాచురేషన్ స్టేజ్ అంటారు. చూద్దాం, ముందు మాట్లాడుకుందాం సాచురేషన్ స్టేజ్ అనేది. ఇప్పుడు ఏమైతాయి, అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు లైట్ అనేది సాచురేషన్లోకి వచ్చింది. అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? టెంపరేచర్, కార్బన్ డైఆక్సైడ్, ఈ 2 ఉన్నాయి. ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 2 లిమిటింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే ఒక టెంపరేచర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే లైట్ అనేది సాచురేషన్లోకి వెళ్ళిపోయింది, రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆగిపోయింది, మళ్ళీ ఇక్కడ సాచురేషన్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఉండే ఈ 2 ఫ్యాక్టర్లో ఏం తీసుకున్నాం అంటే టెంపరేచర్ తీసుకున్నాం. అంటే టెంపరేచరు ఈ ప్లాంట్కు ఇక్కడ తగినంత లేదు కాబట్టి టెంపరేచర్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి నిదానంగా టెంపరేచర్ పెంచితే ఏమవుతుందంటే ఒక స్టేజ్ వరకు రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ పెరుగుతుంది, మళ్ళీ ఇది కూడా సాచురేషన్ అవుతుంది అన్నమాట. రైట్. అప్పుడు ఈ 2 లిమిటింగ్ ఫ్యాక్టర్స్గా ఇంకా అయిపోయినాయి. మరి లిమిటింగ్ ఫ్యాక్టర్గా తక్కువ ఉండేది ఏంటంటే నెక్స్ట్ ఉండేది కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే లిమిటింగ్ ఫ్యాక్టర్ రూపంలో తక్కువ స్థాయిలో ఉంది కాబట్టి ఈ 3వ దాన్ని మనం ఇచ్చినప్పుడు మళ్ళీ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ పెరుగుకుంటూ పోతుంది. ఇది కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది అనమాట. అది ఇక్కడ గ్రాఫ్లో చెప్పేది. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే హయ్యర్ లైట్ ఇంటెన్సిటీ దగ్గర గ్రాడ్యువల్గా పెరుగుతుంది కానీ ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వదు. ఇక్కడ ఏమన్నాడు? అదర్ ఫ్యాక్టర్స్ అన్నాడు. అదర్ ఫ్యాక్టర్స్ అంటే నేను చెప్పిన ఈ 3 ఫ్యాక్టర్స్లో ఈ 2 ఫ్యాక్టర్స్ అనమాట. ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ కానీ టెంపరేచర్ కానీ తక్కువగా ఉన్నందువలన ఇవి లిమిటింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తాయని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంట, లైట్ సాచురేషన్ అకర్స్ ఎట్ 10% ఆఫ్ ది ఫుల్ సన్లైట్ అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు మనకు సూర్యుడు పొద్దుమూకులు ఉదయం నుంచి రాత్రి వరకు ఉండాల్సిన అవసరం లే. ప్లాంట్కి ఫుల్ సన్లైట్ ప్లాంట్లో 10% సాచురేషన్ ఉంటుంది కదా. సాచురేషన్ వచ్చిందనుకో, అదేమైతే అంటే అదింత చాలు అంటున్నాడు. అంటే ఆ లైట్ చాలు ప్లాంట్కి అంటున్నాడు. అది ఇక్కడ అనేది లైట్ అనేది సాచురేషన్ పాయింట్కి ఎప్పుడు చేరుకుంటుందంట, ఇట్లా సాచురేషన్ పాయింట్కి ఇంకా చాలు అని అంటే 10% ఆఫ్ ఫుల్ మూన్లైట్, 10% ఆఫ్ ఫుల్ సన్లైట్, మూన్లైట్ అంటున్నా, సన్లైట్ ప్లాంట్కి చేరుకుంటే చాలు, మనకు ఇంకా అటువంటి సాచురేషన్ పాయింట్ పోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అనే టెంపరేచర్ని ఈ రెండింటిని తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే సాధారణంగా లైటు ప్రకృతిలో లిమిటింగ్ ఫ్యాక్టర్గా పనిచేయదు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? లైట్ ఈజ్ ఏ రేర్లీ లిమిటింగ్ ఫ్యాక్టర్ అని ఎందుకు అంటున్నా అంటే ఇన్ నేచర్ అంటే చూడండి, ఇప్పుడు మనకు వాతావరణం తీసుకున్నాం. వాతావరణంలో ఎక్కడ పోయినా కూడా మనకు సన్లైట్ ఉంటుంది. మరి సన్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా అది లిమిటింగ్ ఫ్యాక్టర్కి ఎట్లా పనిచేస్తుంది? అసలు లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంది? ఏదైతే తక్కువ స్థాయిలో అందుబాటులో ప్లాంట్ ఉందో దాన్ని లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటారు. మరి ఎక్కడ పోయినా కూడా మనం ఏ దేశమైనా కూడా లిమిటింగ్ ఫ్యాక్టర్ లైట్ అనేది ఉండదు. అందుకే ఏమంటారంటే ప్రకృతిలో లైట్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్గా ఉండదు. కానీ
ఒక్క చోట ఉంటుందంట. ఎక్కడ ఏవైతే ప్లాంట్స్ మొక్కలు నీడకి పెరుగుతుంటాయి, కొన్ని అమెజాన్ డెన్స్ ఫారెస్ట్లో కూడా నీడకి పెరుగుతుంటాయి కదా, అలాంటి మొక్కలకు లైట్ అనేది అందదు. సో లైట్ అనేది అందదు కాబట్టి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత వచ్చేసి టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండొచ్చు. కానీ లైట్ అనేది అరుదుగా అంటే ఏంది కామన్గా లిమిటింగ్ ఫ్యాక్టర్గా యాక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. లైట్ ఈజ్ అ రియర్లీ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇన్ నేచర్, బట్ ఈ ప్లాంట్స్లో మాత్రం ఇది లిమిటింగ్ ఫ్యాక్టర్గా వెరీ కామన్గా ఉంటుంది. ప్రతిసారి దీనికి లిమిటింగ్ ఫ్యాక్టర్ అవసరం అనమాట. అది రైట్. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు ఒక పాయింట్ ఇచ్చినాడు. మనకు ఇన్సిడెంట్ లైట్ పెంచుకుంటూ పోయినాం అనుకో, మనం చెప్పాం కదా, ఇప్పుడు ఇన్సిడెంట్ లైట్ పెంచుకుంటూ పోయినాం అనుకో, ఒక స్టేజ్లో ఏమవుతుంది, క్లోరోఫిల్ పగిలిపోతుందంట, తర్వాత వచ్చేసి ఫోటోసింథసిస్ కూడా ఆగిపోతుందంట. రైట్. వీటికి మనకు లైట్ అనే టాపిక్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది లైట్ సాచురేషన్ అక్కర్స్ 10% ఆఫ్ ది ఫుల్ సన్లైట్ అనమాట. అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ టాపిక్లో ఇది మేజర్ టాపిక్. కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది మనకు ఉండే లిమిటింగ్ ఫ్యాక్టర్లో కల్లా, అంటే ఇది మనకు ఏమున్నాయి, లైట్, టెంపరేచర్, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, ఈ మూడింటి కల్లా అతిపెద్ద మేజర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏదంటే ఫోటోసింథసిస్కి ఇది మాత్రమే అనమాట. సో దీని కథ ఏంటంటే వీడు ఏమంటున్నాడు, కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ స్థాయిలో అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఎంత ఉంటుంది మనకు తెలుసు. సాధారణంగా మనము మన యొక్క మొత్తం మండలాన్ని తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే 0.03 నుంచి 0.04 వరకు ఉంటుంది. ఒకవేళ 0.05 వరకు కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ కూడా పెరిగిపోతుంది. 0.05 కంటే కూడా ఇంకా ఎక్కువగా వెళ్ళిపోయింది అనుకో, అంటే ఏంది గ్రాఫ్ మాదిరి, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ వెళ్ళిపోయింది అనుకో, 0.05 కంటే ఎక్కువ వెళ్ళిపోయింది అనుకో, అక్కడ మనకేమవుతుందంటే ఫోటోసింథసిస్ ఆగిపోతుంది అనమాట. సో ఇది కూడా లిమిటింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. రైట్. ఇది తను చెప్పేది ఈ పాయింట్. కానీ 2 మొక్కలు ఉన్నాయంట, C3 ప్లాంట్, C4 ప్లాంట్స్ అనే 2 మొక్కలు ఉన్నవి. ఆ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్కి వ్యతిరేకంగా అంటే తేడాగా 2 ప్రవర్తిస్తాయి అని చెప్తున్నాడు. ఒకటి చూడండి, C3 ప్లాంట్స్ ఎలా ఉంటాయంట, మనకు సూర్యుడు తక్కువ ఉన్నాడు అనుకో, అంటే లో లైట్ కండిషన్ ఉన్నాను, కానీ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందనుకో, అప్పుడు C3 ప్లాంట్ కానీ C4 ప్లాంట్ కానీ ఎటువంటి స్పందన ఉండదు. దేనికోసం, క్రియాజన్య సమోజ క్రియ అంటే ఏంది, ఫోటోసింథసిస్ అనేది జరపవు అనమాట. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి 2 ప్లాంట్స్కి. ఒకవేళ మనకు సన్లైట్ ఎక్కువ ఉండి కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కూడా వాతావరణంలో ఉందనుకో, అప్పుడు ఏమైతే 2 ప్లాంట్స్ C4, C3 ప్లాంట్స్ అనేటివి ఖచ్చితంగా ఫోటోసింథసిస్ని జరుపుకొని మనకు ఎక్కువ దిగుబడిని ఇస్తాయంట. అది ఇక్కడ కండిషన్. 2 కండిషన్లు అయిపోయినాయి. ఇంకో కండిషన్ ఏంటంటే, ఒక C4 ప్లాంట్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనే దానిని ఎంతవరకు తీసుకుంటాయంట అంటే 360 మైక్రోలీటర్స్ చేరుకునేంత వరకు ఈ C4 ప్లాంట్ తీసుకుంటుంది. దాని తర్వాత ఇది సాచురేషన్ పాయింట్కి చేరుకుంటుంది అనమాట. అట్లాగే C3 ప్లాంట్స్ కూడా ఏం చేస్తాయంట, తన యొక్క కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ని 450 మైక్రోలీటర్స్ వరకు తీసుకుంటాయి. దానికంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే అది సాచురేషన్లోకి వెళ్ళిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ని పట్టుకొని మనకి ఇక్కడ ఒకటి ఇచ్చినాడు. ఏమని ఇచ్చినా అంటే చూడండి, కరెంట్లీ అవైలబుల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఈజ్ ఎ లిమిటింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ద C4 ఇన్ C3 ప్లాంట్స్ అన్నాడు కదా. ఇక్కడ ఏంటంటే వాడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనకు ఈ భూగోళం ఉంది. భూగోళంలో ఎప్పుడు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎంత 0.03 to 0.04 వరకు ఉంటుంది. మ్యాక్సిమం 0.05 వరకు ఉంటుంది తెలుసు. మరి వాతావరణంలో భూగోళం మీదనే ఇంత ఉన్నప్పుడు కానీ C3 ప్లాంట్కి ఎంత కావాలంట, 450 కంటే పైన ఉండాల. ఈ C3 ప్లాంట్స్కి 450 కంటే ఎక్కువ ఉండాలంటే ఇంకా భూప్రపంచం మొత్తం పొల్యూషన్ అయిపోయి ఉండాల. అంటే ఇది ఎప్పటికీ జరగదు అని చెప్తున్నాడు. ఇది ఎప్పటికీ జరగదు అంటున్నాడు. కాబట్టి C3 ప్లాంట్స్కి ఎప్పుడు కూడా ఒకటి నిరంతరంగా లిమిటింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది, అదే కార్బన్ డైఆక్సైడ్. అసలు C3 ప్లాంట్స్ అనేది సాచురేషన్లోకి రావాలంటే 450 పైన పొల్యూషన్ ఉండాల, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉండాల. అది జరగదు జీవితాంతం, ఎందుకంటే భూమిలోనే 0.03, 0.04% ఉంది. మరి భూమి చుట్టూ అది అంత ఉన్నప్పుడు దీనికి చేరుకోవాలంటే కష్టం. కాబట్టి దీనికి ఎప్పుడు నిరంతరంగా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. అది ఇక్కడ ఉపయోగించింది. కరెంట్ అవైలబిలిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఈజ్ లిమిటింగ్ ఫోటోసింథసిస్ ఇన్
C3 ప్లాంట్స్ అని చెప్తున్నాను అనమాట. రైట్. ఈ C3 ప్లాంట్స్ నేను చెప్పిన కదా ఇందాక హై కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషను, తర్వాత దాంతో అంటే హై కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటే మనకు రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ కూడా పెరుగుతుందని చెప్పినాడు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. C3 ప్లాంట్స్లో నేను మాట్లాడేది C3 ప్లాంట్స్లో. దీనికి కొన్ని ఎగ్జాంపుల్ చేసినాడు. మనము రోడ్డు మీద పోయేటప్పుడు కొన్ని గ్రీన్ హౌసెస్ క్రాప్స్ వేసింటారు, గుర్తుందా మనకు ఎక్కడంటే షెడ్ల మాది వేసింటారు నర్సరీ పెంచనీక. సో దాంట్లో పెంచేటివన్నీ C3 ప్లాంట్స్ అంట. కాబట్టి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే టమోటా, బెల్ పెప్పర్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఏ క్రాప్స్ అనేటివి హై కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎన్రిచ్డ్ అట్మాస్ఫియర్లో పెరుగుతాయి, దాంతోపాటు హై ఈల్డ్ కూడా ఇస్తాయి అంటే C3 ప్లాంట్స్ అనమాట. C3 ప్లాంట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ పాయింట్ ఉంది, C4 ప్లాంట్స్కి హై లైట్ ఇంటెన్సిటీ అంటే ఎక్కువ ఎండ, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు సూపర్గా ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది. అదే హై టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా, హై టెంపరేచర్ ఇది ఉన్నప్పుడు సూపర్ ఫోటోసింథసిస్, మరి హై టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా సూపర్ ఫోటోసింథసిస్ జరుపుకుంటుందంట. ఇది మనకు సంబంధం లేదు, ఇక్కడ ఏం లేదు. సేమ్ C3 ప్లాంట్స్ కూడా హై లైట్ ఇంటెన్సిటీ తర్వాత హై కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు సూపర్ ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది. కానీ C4 ప్లాంట్స్ మాదిరి హై టెంపరేచర్ ఉండకూడదు, దీనికి లో ఆప్టిమమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే సూపర్ ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది. కాబట్టి ఇక్కడ టెంపరేచర్లో తేడా వస్తుంది. ఓకే, ఆప్టిమమ్ టెంపరేచర్ కావాలి దీనికి C3 ప్లాంట్స్కి అనమాట. చూడండి టెంపరేచర్ గురించి నేను ఇక్కడ ఆల్రెడీ రాసేసినాను. చూడండి టెంపరేచర్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ రియాక్షన్లో ఎక్కువగా ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరుగుతాయి అంటే డార్క్ రియాక్షన్లో. అంతే కదా, మరి డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, స్ట్రోమాలో జరుగుతుంది. అక్కడ ఏంది ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరుగుతాయి అనమాట. ఓకే, ఇలాంటి డార్క్ రియాక్షన్స్లో ఎంజైమాటిక్ రియాక్షన్ జరుగుతూ ఉంటాయి అని మనకు తెలుసు. మరి ఇక్కడ ఈ ఎంజైమాటిక్ రియాక్షన్ను ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైట్ రియాక్షన్స్ అనేవి కూడా టెంపరేచర్కి సెన్సిటివ్గా ఉంటాయి. కానీ ఈ టెంపరేచర్ పెరగడం వల్ల లైట్ రియాక్షన్లో జరిగే చర్యల మీద అంతగా ఈ టెంపరేచర్ అనేది అంత పెద్ద ప్రభావాన్ని చూపదు, అంత పెద్ద ప్రభావం పడదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. టెక్స్ట్ బుక్లో ఒక పాయింట్ ఉంది, ఏదంటే రకరకాల ప్లాంట్లకి ఫోటోసింథసిస్ అనే చర్య జరగాలనుకుంటే దానికి కూడా టెంపరేచర్ అనేది ఆప్టిమం ఉండాలి. అంతే కదా, ఒక్కొక్క ప్లాంట్ ఇప్పుడు చూడండి, మనకు చలికాలంలో పెరిగే చెట్లకు టెంపరేచర్ వేరే ఉండాలి, మనకు అమెరికా దేశంలో పెరిగే చెట్లకు టెంపరేచర్ వేరే ఉండాలి కదా. కాబట్టి ప్రతిదానికి టెంపరేచర్ ఆప్టిమం ఉండాలన్నమాట డిఫరెంట్ ప్లాంట్స్కి. సో ఇది దేని మీద డిపెండ్ అయ్యిందంట అంటే అది పెరుగుతున్న హ్యాబిటేట్, అది అమెరికాలో ఉందా, ఇండియాలో ఉందా, సౌత్ ఆఫ్రికాలో ఉందా దాన్ని బట్టి హ్యాబిటేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. ట్రాపికల్ ప్లాంట్స్ అంటే మన ఇండియాలో పెరిగే ప్లాంట్స్కు సాధారణంగా హై టెంపరేచర్ అనేది ఆప్టిమం ఉండాలి. అట్లాగే టెంపరేట్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ టెంపరేట్ క్లైమేట్స్ కదా, వాటిల్లో టెంపరేచర్ అనేది వేరే ఉంటుంది అనమాట. అది అతను చెప్పేది. సో దీనికి ట్రాపికల్ ప్లాంట్స్ అంటే C3 మొక్కల లేకుంటే C4 మొక్కలు అనేది నాకు కొంచెం డౌట్ ఉంది, దానికి సెట్ చేసుకోవాలా. ఈ మొక్కలలో హై టెంపరేచర్ అనేది ఆప్టిమంగా ఉండాలి, అప్పుడే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది హైగా జరుగుతుంది. ఏదంటే ట్రాపికల్ ప్లాంట్స్. సో దీని అర్థం ఏంటంటే C4 ప్లాంట్స్ అని అనుకుంటున్నా. తర్వాత వచ్చేసి ఈ మొక్కలకు లో టెంపరేచర్ అనేది ఆప్టిమంగా ఉంటే అప్పుడు మాత్రం రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో టెంపరేచర్ అనేది ఏమవుతుంది, ఇక్కడ టెంపరేట్ క్లైమేట్స్ అనమాట. రైట్. సో మనము లైట్ అనేది సాచురేషన్ అయ్యింది అని ఎప్పుడు అనుకుంటామంటే ఫుల్ సన్లైట్ 10% దాటినప్పుడు. మనకు లైట్ అనేది సాచురేషన్ దాటింది అయ్యింది అని ఎప్పుడు అనుకుంటామంటే 10% ఆఫ్ సన్లైట్ అన్నప్పుడు అనమాట. అంటే ఏంది, ఫుల్ సన్లైట్ అనేది 10% చేరుకున్నప్పుడు మాత్రమే లైట్ అనేది సాచురేషన్ అనేది అంటాం అన్నమాట. ఫుల్ సన్లైట్. ఓకే, మూన్ లైట్ కాదు ఇది. చూడండి ఇక్కడ ఒక పాట వాటర్ గురించి ఉంది. వాటర్ అనేది వన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఇన్ ద లైట్ రియాక్షన్ అన్నాడు. అంతేగాని వాటర్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి ఉపయోగించాలా, గుర్తుపెట్టుకోండి. మనం వేదాంతు యూట్యూబ్ ఛానల్లో సార్ చెప్పినాడు. సో లైట్ రియాక్షన్లో మనకు వాటర్ అనేది వన్ ఆఫ్ ది రియాక్టెంట్, అవునా, pH2 దగ్గర జరుగుతుంది. సో ఇది వాటర్ అనేది ఏంటంటే ఒక ఫ్యాక్టర్గా, అంటే ఏంది, ఒక ఫ్యాక్టర్గా మాత్రమే, లిమిటింగ్ ఫ్యాక్టర్ కాదు. వాటర్ అనేది ఒక ఫ్యాక్టర్గా మాత్రమే ఫోటోసింథసిస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది ఇక్కడ చెప్పేది అనమాట.
సో వాటర్ యాజ్ ఎ ఫ్యాక్టర్ ఈజ్ మోర్ త్రూ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద ప్లాంట్ రాదర్ దాన్ ద డైరెక్ట్లీ ఆన్ ఫోటోసిన్సిస్. అంటే ఏంది, లిమిటింగ్ ఫ్యాక్టర్ కంటే కూడా ఫోటోసిన్సిస్ మీద వాటర్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్గా పనిచేసే ప్రభావం కంటే కూడా వాటర్ అనే ఒక ఫ్యాక్టర్ రూపాలనే ప్లాంట్ మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. అంటే తను ఏమంటున్నాడు, ఇప్పుడు వాటర్ ఉందబ్బా, ఇది ఫ్యాక్టర్, వాటర్ ఉంది, ఇది లిమిటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాం. సో ఈ వాటర్ అనే లిమిటింగ్ ఫ్యాక్టర్ని తీసుకుంటే ఇది చేసే ప్రభావం కంటే కూడా ఇది చేసే ప్రభావము డైరెక్ట్గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి వాటర్ని లిమిటింగ్ ఫ్యాక్టర్గా తీసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. అది అంటే దీని యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది ప్లాంట్ మీద. సో వాటర్ మనకు యాజ్ ఎ ఫ్యాక్టర్గా ఎక్కువ ప్రభావం ఉంటుంది. యాజ్ ఎ ఫ్యాక్టర్ అంటే ఏంది, ఇట్లా ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ద ఫోటోసిన్సిస్. యాజ్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్గా మనకు ఉండదు కాబట్టి సైంటిస్ట్ ఏం చేసినారంటే వాటర్ని లిమిటింగ్ ఫ్యాక్టర్గా తీసేసినారు. ఎందుకు తీసేసినారంటే చూడండి, మనకు భూమిలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మొక్కలు మరీ నీళ్ళు లేకుండా అయితే చచ్చిపోవు కదా. మొక్కలు ఖచ్చితంగా పెరుగుతున్నాయంటే వాటర్ ఉంటాయి భూమిలో. సో భూగోళం మొత్తం మీద ఎక్కువ శాతం ఉండే నీళ్ళే కాబట్టి వాటర్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ తీసేసినారు అని మనం అనుకోవాలి. ఇక్కడ ఒకటి ఇచ్చిన చూడండి, వాటర్ స్ట్రెస్ అయినప్పుడు స్టొమాటో అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లాంట్, ఒక మొక్క ఉంది, వాటర్ స్ట్రెస్ కండిషన్స్ అంటే ఏంది, ఒక ఎడారిలో డెజర్ట్లో ఉంది స్ట్రెస్ కండిషన్స్, లేకపోతే హై సమ్మర్లో ఉంది ఈ ప్లాంట్. అప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ ఉన్నప్పుడు అంటే స్టొమాటో ఏం చేస్తుంది అంటే క్లోజ్ అవుతుంది కదా. స్టొమాటో క్లోజ్ అవుతుంది కదా. సో స్టొమాటో క్లోజ్ అవుతుంది అంటే ఎండ టెంపరేచర్ ఎక్కువైంది కాబట్టి స్టొమాటో క్లోజ్ అవుతుంది. దీనికంటే ముందు ఏమవుతుంది, స్టొమాటో ఓపెన్లోనే ఉంటుంది, రైట్, ఓపెన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి, ఆక్సిజన్ బయటికి. మీకు తెలుసు కదా ఇది ఎప్పుడైనా కానీ గ్యాసెస్ ఎక్స్చేంజ్ కూడా స్టొమాటో ద్వారానే జరుగుతాయి ప్లాంట్లోకి. నాకు ఒక డౌట్ ఉండేది, ప్లాంట్లోకి గాలి ఎలా పోతుంది అనేది చిన్నప్పుడు నాకు డౌట్ ఉండేది. ఎలా అంటే స్టొమాటో ద్వారా వెళ్తుంది లోపలికి బయటికి. ఓకే, ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువైనప్పుడు స్టొమాటో ఆ వాటర్ని బయటకు రాకుండా ట్రాన్స్పిరేషన్ ద్వారా స్టొమాటో మూసేస్తుంది. ఓకే, సో మూసేసినప్పుడు ఏమవుతుంది అంటే రెడ్యూసింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ అవైలబిలిటీ, అంతే కదా. సో లోపలికి వెళ్ళినప్పుడు ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందో అంతే ఉంటుంది, ఇంకా బయట నుంచి రాదు. కాబట్టి ఎప్పుడైతే స్టొమాటో అనేది క్లోజ్ ఉంటుందో లోపలికి వెళ్ళిన కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ప్లాంట్ ఉపయోగించుకోవాలా. ఓకే, అది. సో అప్పుడు ఏమైతే రెడ్యూస్ ద కార్బన్ డైఆక్సైడ్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. దీంతోపాటు వాటర్ స్ట్రెస్ అనేది ప్లాంట్ని విల్ట్ చేస్తుంది, అంటే ఎండిపోగొడుతుంది అనమాట. దీని ద్వారా ఏమవుతుంది, లీఫ్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేది తగ్గిపోతుంది. తర్వాత ఆ ప్లాంట్ యొక్క రెడ్యూసింగ్ మెటబాలిక్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుందని చెప్తున్నాడు. అది. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే వాటర్ అనేది ఒక ఫ్యాక్టరు ఫర్ ఫోటోసింథసిస్, కానీ వాటర్ అనేది ఒక లిమిటింగ్ ఫ్యాక్టరా కాదనే నా డౌట్. నాకు తెలిసి 100% చెప్తున్నాను, వాటర్ ఈజ్ నాట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి క్లియర్ చెప్పినాడు ఇక్కడ. ఏమని, వాటర్ అనేది యాజ్ ఏ ఫ్యాక్టర్గా చాలా ప్రభావం చూపిస్తుంది ప్లాంట్ మీద. దేంతో పోల్చుకుంటే వాటర్ అనేది యాజ్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్గా డైరెక్ట్లీ ఆన్ ఫోటోసిన్సిస్ అనమాట. ఇక్కడ డైరెక్ట్లీ ఆన్ అంటే ఏంది, ఇండైరెక్ట్గా చెప్తుంటే ఇది లిమిటింగ్ ఫ్యాక్టర్గా అంతగా ప్రభావం చూపించదు అని చెప్తున్నాడు ఫోటోసిన్సిస్ మీద. ఓకే, సో డైరెక్ట్లీ ఆన్ అని ఎందుకు ఉపయోగించాడు ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కావడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్గా ప్లాంట్ మీదనే. లైట్ కూడా తక్కువ కావడం వల్ల ప్లాంట్ మీద జరుగుతుంది. సో వాటర్ అనేది ఎక్కువైనా తక్కువైనా కూడా ప్లాంట్ యొక్క ఫోటోసిన్సిస్ మీద ఎటువంటి మార్పు అనేది పెద్ద చూపించదు, ఎందుకంటే భూమి నిండా మొత్తం మనకు వాటరే ఉంటాయి కాబట్టి వాటర్ యాజ్ ఏ ఫ్యాక్టర్గా మాత్రమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో కాబట్టి వాటర్ని లిమిటింగ్ ఫ్యాక్టర్ నుంచి తీసేసినారు. కాబట్టి మనకు ఓన్లీ 1, 2, 3 లిమిటింగ్ ఫ్యాక్టర్సే ఉన్నాయన్నమాట. ఓకే, సో నేను మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటా క్లియర్గా. వాటర్ యాజ్ ఏ ఫ్యాక్టర్గా ఈ మొక్కల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వాటర్ యాజ్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఉపయోగించలేదు, డైరెక్ట్లీ ఆన్ అంటే లిమిటింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో ఫోటోసిన్సిస్ మీద ఎక్కువ ప్రభావం చూపించదు అనమాట. వాటర్ అనేది లేకపోతే డైరెక్ట్గా ప్లాంట్ మీదనే ప్రభావం చూపిస్తుంది, దేంతో పోల్చుకుంటే ఫోటోసిన్సిస్ మీదనే చూపించుకుంటే. అలాంటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫోటోసింథసిస్కి ఎఫెక్టింగ్ అయ్యే ఫ్యాక్టర్ ఏది అంటే మనకు 4 వస్తాయి, సన్లైట్, టెంపరేచర్, కార్బన్ డైఆక్సైడ్ కాన్సంట్రేషన్, వాటర్. కానీ లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే 3 వస్తాయి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏమంటారు చూడండి, వాటర్ లేకపోతే అసలు ప్లాంట్ అనేది బతకదరా ఇంకా, అలాంటప్పుడు ఫోటోసింథసిస్ ఏంది లెక్క అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఫోటోసింథసిస్ మీద కాదు, ప్లాంట్ మీదనే ప్రభావం చూపిస్తుంది. మనం మాట్లాడుకునేది ఇక్కడ ఫోటోసింథసిస్ మీద కదా అది.
సో వాటర్ యాజ్ ఎ ఫ్యాక్టర్ కానీ ఇంపార్టెంట్ చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఫ్యాక్టర్ గొప్పదా లిమిటింగ్ ఫ్యాక్టర్ గొప్పదా అంటే ఫ్యాక్టరే గొప్పదని చెప్తున్నాడు. లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంది, చెత్త ఒక ఫోటోసిన్సిస్ మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే వాటర్ యాజ్ ఎ ఫ్యాక్టర్ అంటే ప్లాంట్ మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది, ఎందుకంటే ఎండిపోతుంది కాబట్టి. అట్లా